ప్రజలతో మమేకమవుతూ ఎప్పుడూ ప్రజలతో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై నిరంతరం నరసరావుపేట నియోజకవర్గం నందు కృషి చేస్తున్నటువంటి డాక్టర్ చెదలవడ అరవింద్ బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి, వాటి తరపున ఏ విధంగా పోరాడారు, భవిష్యత్తులో వాటి కార్యాచరణ ఏమిటి తదితర అంశాలని వారితోనే తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు వైద్య వృత్తిలో ఎంతో కాలంగా కొనసాగడమే కాదు ప్రజల దగ్గర నుంచి అలాగే వైద్య వృత్తి పరంగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాంటి మీరు వైద్యం నుంచి కూడా రాజకీయాలకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఎందుకు వస్తున్నారు రాజకీయాలలోకి? అంటే నేను మొదటి నుంచి కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేస్తుండేవాళ్ళం. మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. సిపిఐలో పనిచేసేవాళ్ళం, ఏఎస్ఎఫ్లో తిరిగేవాళ్ళం. అదేవిధంగా స్టూడెంట్ యాజిటేషన్ కానీ మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా నేను డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడం జరిగింది 92లో. అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను, రాజకీయాలకు కూడా దగ్గరలోనే ఉంటాను. అటువంటి పరిస్థితుల్లో 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్టర్ని, ప్రజానాయకుడు, ఈయనకి ప్రజల్లో ఉండి సీట్ ఇస్తే బాగుండని ఆలోచన చేసి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా తక్కువ టైం, 15 రోజులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో నేను మరి పోరాటం చేయటం కష్టమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో జగన్ గాలిలో ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయినందుకు ఎప్పుడు కుంగిపోలేదు, ఎందుకంటే నేనేమి రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఇద్దరిలో ఒకరు గెలవాలి. నేనేమి మరి దొంగతనాలు కానీ దోపిడీలు చేయలేదు. ఓడిపోవడం ఒక్కడే జరిగింది. మరి ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వైసీపీ పార్టీ వాళ్ళు నన్ను చాలా ఎగతాళిగా అవమానంగా మాట్లాడటం జరిగింది. ఇతనికి ఎందుకు రాజకీయాలు అనే మాట అనడం కూడా జరిగింది. అయినా కానీ నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలవాలనే ఆలోచనతో ఓడిపోయిన తెల్లారి నేను రోడ్డు మీదకి రావడం జరిగింది. నేను గెలవాలంటే నేనేం చేయాలి? మా సీనియర్ నాయకులు సలహా అడిగాను. నేను పోటీ చేశాను, ఓడిపోయాను, మీరు ఎవరన్నా దీంట్లో మళ్ళీ తీసుకుంటారా బాధ్యత అంటే ఎవరు ముందుకు రాలేదు. అటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతూ నేను ముందుకు వెళ్ళటం జరిగింది. ఓడిపోయిన తెల్లారి నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలతో మమైకం అయిపోయాను. నేను ప్రజల కోసమే, ప్రజల కొరకు నా పోరాటం చేస్తున్నాను. రాజకీయాలు, వైద్య వృత్తి నుంచి రాజకీయాలకు వచ్చింది ఎక్కువ మంది సేవ చేయడానికి. అంటే వెనకటి రోజుల్లో 60-70 ఏళ్ల క్రితం ఏ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా నిరాడంబరంగా ఉన్నారు, నీతి నిజాయితీగా ఉన్నారు, ప్రజలు వాళ్ళని ఎందుకు కోరుకున్నారు ఆలోచనతోటి ఆ విధంగా ఉండాలని కోరికతో నేను రావడం జరిగింది. మరి అనునిత్యం ప్రజలతో ఉన్నాను. ఆటో డ్రైవర్లు కానీ, తోపుడు బళ్ళోళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, సిమెంట్ కార్మికులు, వీళ్ళందరితో కూడా నేను మమైకమై, నేను మీలో ఒకరిని, నేను కూడా కష్టపడి చదువుకొని వచ్చాను, రైతు బిడ్డగా ఈ స్థాయికి వచ్చాను. మీలో మీ అన్నదమ్ములు ఎవరిని ఇట్లా పోటీ చేస్తే మీరు ఏ విధంగా ఉంటారో నన్ను కూడా మీ అన్నగా అనుకోండి, మీ తమ్ముడుగా అనుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వని అడగడం జరిగింది. ప్రజలు కూడా ఏంటంటే మరి నిరాడంబరంగా ఉండే నన్ను వాళ్ళు స్వీకరించారు, నాకు అండగా ఉన్నారు. 5 ఏళ్ళు నాకు అండగా ఉన్నారు. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరులు అందరూ కూడా నాకు అండగా ఉన్నారు. వ్యాపారవేత్తలు ఉన్నారు, రైతు సోదరులు కానీ, కాపు సోదరులు అందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో నేను బయటకు వచ్చినప్పుడు నా వెనక అసలు ఎవరు లేరు మనుషులు. వైసీపీ ప్రభంజనం, వైసీపీ దుర్మార్గాలు ఇవన్నీ కూడా భరించలేక చాలామంది దూరంగా ఉండటం జరిగింది. అయినా కానీ నిత్యం పోరాటం చేస్తూ ముఖ్యంగా మహిళలు నాకు అండగా ఉన్నారు. నన్ను వెన్నంటి నా సొంత అన్నగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఒకసారి నేను ఆలోచించుకుంటే నాకు కులం లేదు, మతం లేదు, మరి ఆర్థిక పరంగా వనరులు లేవు, అయినా కానీ నేను పోరాటం చేయాలి, బాబు గారు ఇచ్చిన గౌరవాన్ని కాపాడాలి, ఈ సీటు గెలవాలి. 20 ఏళ్ళుగా ఈ సీటు గెలవలేదు మనం తెలుగుదేశం పార్టీ తరఫున అని ఆలోచన చేసి నేను ప్రతి నిత్యం పోరాటం చేశాను. దాదాపు 5 ఏళ్లలో 300 నుంచి 400 ఉద్యమాలు చేశాను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏదైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో అతని వ్యతిరేకంగా, అతని అవినీతి మీద, దుర్మార్గాల మీద, అక్రమ ఆస్తుల మీద పూర్తిగా పోరాటం చేశాను. ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం చేశాను. అక్రమంగా కేసులు పెడితే కనుక మా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఒక్కలే జనసేన కార్యకర్త నాయకుల మీద, బీజేపీ కార్యకర్త నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టారు. పూర్తిగా వాళ్ళకి అండగా ఉన్నాను. వాళ్ళని దగ్గరుండి నేను రక్షించుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్లుగా నేను చేసిన పోరాటం అది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఒక వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. మెయిన్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత పూర్తిగా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఒకటే కాదు, ప్రజల్ని విపరీతంగా పీడించారు. ట్యాక్స్ కట్టించుకున్నారు, జీ ట్యాక్స్, గోపరేట్ ట్యాక్స్ అని.
ప్రతి చిన్న పని కూడా కోఆపరేటివ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. జనం విసిగిపోయారు, వీళ్ళ దుర్మార్గాలతో భయపడిపోయారు. అందువల్ల ఎలక్షన్ షెడ్యూల్ రాగానే ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని ఈ ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదనే ధైర్యంతో అందరూ బయటికి రావడం జరిగింది. ఎవరైతే వైసీపీలో ఉన్న కార్యకర్తల నాయకులు దాదాపు 5 నుంచి 6 వేల మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగింది. నేను ఎప్పుడూ డబ్బులతో రాజకీయం చేయలేదు. ఎప్పుడు కూడా నా ఎమ్మటి ఎప్పుడు దాదాపు 500 మంది కార్యకర్తలు ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దగ్గర నుంచి రూపాయి ఆశించలేదు, స్వచ్ఛందంగా పనిచేశారు. చాలామంది అనుకుంటారు వీళ్ళకి డబ్బులు ఇస్తారేమో అట్లా అనుకుంటారు. నేనే కార్యకర్తకి డబ్బులు ఇవ్వను, ర్యాలీలు పెట్టినా కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ డబ్బులు పెట్టుకుని ఏం చేయను నేను. ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. మన నామినేషన్ రోజు దాదాపు 40,000 మంది నుంచి 50,000 మంది రావడం జరిగింది, స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇటువంటి ర్యాలీస్ ఎన్నో పెట్టాం మేము. పసుపుదల యాత్రని, బాదురు కార్యక్రమం అని, ఇదేం కర్మ ప్రోగ్రామ్ అని కొన్ని వేల మందితో ఎప్పుడు కార్యక్రమాలు పెట్టేవాడిని. ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నాను. నా గుండె చెప్పుడప్పుడు ప్రజలు, నేను ప్రజల కోసమే నేను పోరాటం చేస్తున్నాను. మరి ఎంతో మంది కార్యకర్తల మనసు గెలుచుకున్న, మీ మనసు గెలుచుకున్న రాజకీయాలలో రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నాకు రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే వారు వేసే ప్రతి అడుగు ప్రజల కోసం, వారు మాట్లాడే ప్రతి మాట ప్రజల కొరకు, వారు చేసే ప్రతి పోరాటం ఈ రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల నుంచి మరి విడదీయాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు, అసెంబ్లీలో ఎన్నో బాధలు పడ్డాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఎదిరించారు. అదేవిధంగా మరి ఆయన్ని కూడా 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మేము అందరం కూడా కన్నీటి పరచయ్యాం. నేనైతే స్వచ్ఛందంగా బాబు గారి అడుగుజాడలు నడుస్తున్నాను. వారే నాకు రోల్ మోడల్. నేను పడిన కష్టం కానీ నాకు జరిగిన నష్టాలని చూసి, నువ్వు పడిన కష్టానికి నేను ఈ బీఫామ్ ఇస్తున్నాను, నువ్వు తప్పనిసరి గెలిచి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు పక్కన మరి ఇచ్చే ప్రాసెస్లో, అభ్యర్థిగా మీ పేరు ప్రకటించే ప్రాసెస్లో లేట్ అయింది కదా, ఆ లేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? మొదటి లిస్టులో లేదమ్మా పేరు, రెండో లిస్టులో నా పేరు ఉంది. తర్వాత మరి రాజకీయ సంకీర్తన వల్ల వాటి వల్ల ఉమ్మడి పొత్తు దాంట్లో ఎవరికి సీట్ ఇవ్వాలో తెలియక ఆగిపోవడం జరిగింది. అయినా నేనేమి కుంగిపోలేదు. మా కార్యకర్తలు, నాయకులు అయితే చాలా బాధపడ్డారు. సూసైడ్ చేసుకునే వరకు పరిస్థితి వచ్చిందమ్మా. చాలామంది కూడా ఆ స్థితిలోకి వస్తే నేను ధైర్యం చెప్పాను వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట తప్పరు, మాటని చెప్పరు. నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు మద్దతుగా ఉన్నారు. నాకు తప్పనిసరిగా సీట్ ఇస్తా అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడూ భయపడలేదు. నాకున్న ఆశయం మొత్తం కూడా, నాకున్న ఆయుధం ధైర్యం. నేను నా కష్టంతో నేను పోరాటం చేస్తాను. చిన్నప్పటి నుంచి కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని తిరిగినాను కాబట్టి ప్రతి గడపకి వెళ్ళడం నాకు అలవాటు. ప్రతి గడపకి వెళ్తాను, ప్రతి కార్యకర్తను, ప్రతి మహిళను ప్రతి గడపకి వెళ్తాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను అని మీ మాటల్లో చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రధానమైన సమస్యలు ఈ నియోజకవర్గం పరంగా ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దాదాపు 66 లక్షల మంది పెన్షన్స్ ఉంటే దాదాపు 16 లక్షల మంది పెన్షన్స్ తీసేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా పేద వర్గాలు. మరి వాళ్ళు చూస్తే ఆదాయం 10,000 అయితే ఖర్చు 20,000 అయింది. దీన్ని మరి మీట్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం రోజు కూలినాలు చేసుకునే అంతంటే 300 లేదా 500 వస్తాయి. మరి పెరిగిన నిత్యావసర ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ఛార్జీలు పెరిగినాయి. పిల్లల చదువులు కూడా బాగా కాస్ట్ పెరిగిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక్కళ్ళకే ఇస్తున్నారు. మరి 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, వాళ్ళు కూలినాలకి వెళ్ళాలి. మరి తల్లిదండ్రులు ఎవరైనా బాధపడతారు, అయ్యో ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు, మిగతా పిల్లలు చదివించలేకపోయామన్న బాధ అందరికీ ఉంటుంది. ఆ బాధను తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడిలో 4 పిల్లలున్నా 4కి అమ్మఒడి వేస్తా అని చెప్పారు. తర్వాత అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు. కానీ చాలామంది పిల్లలు కోచింగ్కి వెళ్ళేవాళ్ళు కానీ పొద్దున్న 5 రూపాయలతో టిఫిన్ చేయటం, భోజనం చేయటం చేసి కోచింగ్కి వెళ్తారు. అక్కడ కూడా కోచింగ్ కూడా చాలా ఫ్రీ కోచింగ్ ఉంటుంది. వాటిని తట్టుకోలేకపోతాను. ఎందుకంటే అన్నా క్యాంటీన్ లేకపోయేటప్పటికీ మరి ఈ విధంగా ఖర్చు దాదాపు 100 నుంచి 200 రూపాయలు పెరిగిపోయింది. మరి పేద ప్రజలు చదువుకోవడం కష్టం. నేను మాలాంటి వాళ్ళం చిన్నప్పుడు చదువుకోవాలంటే ఆ ఇంట్లో అన్నం తినేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇవాళ అలా కాదు కదా, కార్పొరేట్ విద్య వచ్చేటప్పటికి మరి కార్లో బస్సులో రావాలి. ఇక్కడ మరి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. చాలా కష్టమైన పరిస్థితి. రైతు బిడ్డలు, రైతు సోదరులు పిల్లలే ఎక్కువ చదువుకుంటుంటారు, కూలినాలు చేసుకునే పిల్లలు. వాళ్ళు చదువుకోవాలంటే మరి ప్రభుత్వం అండ ఉండాలి. అటువంటి ప్రభుత్వం అండ మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనపడలేదు. మరి ప్రజలు కూడా ప్రశ్నించడానికి కూడా భయపడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడతారు,
అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు, కరెక్టే. బట్ ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అమ్మఒడి 5 years ఇస్తాము అని చెప్పేసి ఎన్ని దఫాలుగా ఇచ్చింది, ఎన్ని దఫాలుగా ఆపింది. అది చూసుకుంటే మీరు అదే కంటిన్యూషన్ని అలాగే చేస్తారా, లేదంటే మీరు ఒక పర్టికులర్గా పీరియడ్ చెప్పి ఆ పీరియడ్ వరకు ఖచ్చితంగా అమలు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం మేము అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తాము. అదే ఎన్ని సంవత్సరాలు, ఎలా వాళ్ళు ఇవాళ మా మేనిఫెస్టోలో ఏంటంటే ఈ పిల్లలు ఏం చదువుకుంటే అది చదివిస్తాం, ఎంత వడ్డీ చదువుకుంటే అంత వడ్డీ చదివిస్తాం. బాగా చదువుకొని బీటెక్ అయిన నేను అమెరికా వెళ్తానంటే విదేశీ విద్యకానికి ఇస్తాం, తప్పనిసరి విదేశీ విద్యకి పంపిస్తాం. ఎక్కడ కూడా అదేవిధంగా చదువుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు రావడానికి 20 లక్షల ఉద్యోగాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఉపకార వేతనం 3,000 ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మన వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరూ కూడా పెన్షన్ చాలా వరకు పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ అమరావతి అభివృద్ధి చెందుద్ది, పోలవరాన్ని కట్టుకోవడం జరుగుద్ది. కట్టుకున్నాం మనం. ఇవాళ చూస్తే పల్నాడు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవ్వాలంటే వడికపూడి సెల్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని పూర్తి చేయాలి. అది పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాదు చంద్రబాబు నాయుడు గారికి. సార్, ప్రధానంగా పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం నర్సరావుపేట అని నానుడి. మరి అలాంటి నర్సరావుపేటకి సస్యశ్యామం చేయాలి అంటే, సాగు త్రాగునీరు అందించాలి అంటే వరికిపూడిసెల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఒకప్పుడు చూసుకున్నట్లయితే కోడెల గారు ఉన్నప్పుడు నర్సరావుపేట అంటే కోడెల గారు, కోడెల అంటే నర్సరావుపేట అని నానుడి కూడా ఎంతో ప్రాశస్త్యం చెందింది. మరి కోడెల తరువాత అంత మంచి పేరు, అలాంటి పలుకుబడి కలిగిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు. మరి మీరు ఏ విధంగా కోడెల గారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ప్రధానంగా ఈ నియోజకవర్గానికి పార్టీతో సంబంధం లేకుండా మీరు చేయాలి అనుకునేటటువంటి అభివృద్ధి ఏంటి? అంటే కోడెల గారితో ఎవరు పోల్చుకోవడానికి వీల్లేదమ్మా. కోడెల గారంటే కోడెలే. కాకపోతే ఏంటంటే వాళ్ళ అనుయాయులుగా, వారసులుగా మేమందరం కూడా వారి అడుగుదాడులు నడుస్తూ ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే వైసీపీలో ఎక్కడైతే కుంటుబడిన అభివృద్ధిని మనం ఏ విధంగా బాగు చేయాలి, 5 ఏళ్లుగా వ్యవస్థలేని పాడైపోయింది. ఇవాళ చూస్తే వ్యవసాయం పూర్తిగా పాడైపోయిందమ్మా. నాగార్జున సాగర్ కుడికాలం ఉంది, నాగార్జున సాగర్ కుడికాలం మీద మేము పులిచింతల ప్రాజెక్ట్ కట్టాము. అదేవిధంగా ఇవాళ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా మేము వడికిపూడి సెల్ ప్రాజెక్ట్ని కడదామని చూస్తున్నాం. దానికి 12,000 కోట్లు అవుతుంది, 1,200 కోట్లు. తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే అది పూర్తయితే పల్నాడు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. రైతులకి జీవనాడి వ్యవసాయం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాగుంటే, వాటర్ నిల్వలు రిజర్వాయర్స్ నిల్వ ఉంటే కనుక తప్పనిసరిగా మనం 3 పంటలు పండించుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కృష్ణా గోదావరి అనుసంధానం, కృష్ణా గోదావరి పెన్నా అనుసంధానం, వీటి మీదే ప్రాజెక్టుల మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ కంప్లీట్ చేద్దామని వారు ఎంతో వారి బ్రెయిన్ చైల్డ్ అనమాట. అది అటువంటి బ్రెయిన్ చైల్డ్లో పట్టిసీమ ఒకటి, పోలవరం ఒకటి. ఇప్పుడు కూడా రైతులు బాగుంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి. రైతు సస్యశ్యామలంగా ఉంటే వ్యాపారాలు బాగుంటాయి, పిల్లలు బాగా చదువుకుంటారు. అదేవిధంగా అన్ని విధాల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉంటారు అనమాట. రైతులు బాగున్నప్పుడు వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని విదేశాలకు వెళ్తారు, మరి విదేశీ కరెన్సీ కూడా మనకు వస్తారన్నమాట. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు ఆయన. ఐటీ కంపెనీలు తేవాలి, ఈ విధంగా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి వారికి. హైదరాబాదు ఏ విధంగా, తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దామని వారు అనుకుంటున్నారు. మీరు ప్రధానంగా ఈ నియోజకవర్గానికి అంటే పార్టీతో సంబంధం లేకుండా మీరు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఎలాంటి అభివృద్ధిని చేకూర్చాలనుకుంటున్నారు? అంటే ఈ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అభివృద్ధి అక్కడ ఆగిపోయిందమ్మా. వైసీపీలో ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ని ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే వాళ్ళ ఎస్పీ బంగళా కానీ, కలెక్టర్ బంగళా కానీ, 100 పడకల జిల్లా హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మేము కట్టిన బంగళాలు, మేము కట్టిన బిల్డింగ్లే. ఒక్క బిల్డింగ్ కూడా ప్రభుత్వానికి పనికొచ్చే బిల్డింగ్ ఒక్కటి కూడా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు కట్టింది ఒకటి ఆర్బీకేలే ఉరికినే అట్లా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా సబ్సిడీ విత్తనాలు ఇవ్వరు, ఎరువులు ఇవ్వరు, రైతులు ఆదుకోరు, మరి రైతులకు పెట్టుబడి ఇవ్వరు. ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని పూర్తిగా వాళ్ళు ఆదమర్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పరిపాలన చేత కాదు. ఒకటి, అతను అసలు అవినీతి ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రి, అన్నీ దుర్మార్గాలే. ఒక్క నవరత్నాలు ఇస్తేనే ప్రజలు బాగుపడతారనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం, రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఏదన్నా లిక్కర్ తాగితే ఇంతమంది 70 రూపాయలు అనేది వాళ్ళు 200 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. వారికి వచ్చే ఆదాయంలో మొత్తం దానికే పోతుంది. అది కూడా చీప్ లిక్కర్, అది లివర్ పాడైపోతుంది, చాలామంది చనిపోతున్నారు. ఇవన్నీ కూడా గమనించాలి. అభివృద్ధి
మళ్ళీ టీడీపీ వస్తేనే మేము అభివృద్ధి చేయగలమమ్మా. ఇప్పుడున్న కోడెలగాడు అభివృద్ధి చేసినటువంటి కొన్ని పనులు అనేవి ఆగిపోయాయి, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే వాటిని డెవలప్ చేస్తాము, ప్రజలకు అందిస్తాము అని అంటున్నారు. ఏంటి ఆ పనులు ఆగిపోయిన ప్రాజెక్ట్స్? ఇవాళ నర్సరావుపేట అంటేనే కోటప్పకొండమ్మ. కోటప్పకొండ డాక్టర్ దగ్గరుండి ఘాట్ రోడ్ వేయటం జరిగింది. వాళ్ళు కూడా మనం రోపే ఒకటి వేయాలి, అదొకటి వేయటానికి ప్రయత్నం చేస్తామమ్మా. అది మొత్తం కూడా ఒక 70 కోట్లు ఎంత అవుతుంది అనుకుంటా, అది పూర్తి చేస్తాం. అదేవిధంగా పైన విగ్రహాలు కానీ వీటన్నిటి కూడా చక్కగా బాగు చేస్తాం, రోడ్లు బాగు చేస్తాం, 2 పూటల మంచినీళ్ళు ఇస్తాం. అదేవిధంగా ఇవాళ ఉన్న మరి కోడెల స్టేడియం ఉంది, దాంట్లో పూర్తిగా వాకింగ్ ట్రాక్ పాడైపోయింది, స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. అదేవిధంగా మరి జిమ్లో ఎక్విప్మెంట్ ఏది లేదు, ఇవాళ చాలా అధ్వానంగా ఉంది. నిజంగా మనసు పెడితే కనుక అభివృద్ధి అనేది మేము చాలా చేసామని వైసీపీ అంటారు. అభివృద్ధి వైసీపీ వాళ్ళకి నిజంగా కళ్ళు ఉంటే కనుక చూడమనండి. నాగార్జున సార్ కుడి కాలువ 126 కిలోమీటర్లు ఉంటుంది, కాలువ మొత్తం కూడా కూడుకుపోయింది 5 ఏళ్లలో. అద్దంకి మేజర్ కానీ, గుంటూరు మేజర్, దర్శి మేజర్ ఇవన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి, కాలువలు కూడుకుపోయినాయి. రేపు వర్షాలు పడి నీళ్లు వస్తే కాలువలో నీళ్లు కూడా పారే పరిస్థితి లేదు. శివారు భూములకి పంట నీరు కూడా అందించలేము, పంట నీరే కాదు తాగునీరు కూడా అందించలేని పరిస్థితులు ఇవాళ ఉంది. అంటే వ్యవస్థలు మొత్తం కూడా ఆదమర్చారు వాళ్ళు. ఎక్కడ చూసినా అవినీతి, దుర్మార్గాలు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టడం, భూ కబ్జాలు చేయటం, గవర్నమెంట్ భూములు కూడా ఆక్రమించి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ఈ విధంగా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం దాదాపు 5 ఏళ్లలో 60 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయాన్ని ఎక్కడ తీసుకెళ్ళారో కూడా తెలియదు, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళింది ఆదాయం అంతా. మరి ఇవన్నీ కూడా దారుణాలు అనమాట. ఇవాళ నర్సరావుపేట పట్టణం అభివృద్ధి చెందిందంటే ఆ రోజు కోడెల గారు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో క్లాత్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టడం జరిగింది. అదేవిధంగా పల్నాడు రోడ్లో కూడా మేము ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టడం జరిగింది. అదే ఫ్లైఓవర్స్ కానీ, రోడ్డు వైడనింగ్ కానీ ఇవన్నీ కూడా మేము దగ్గర నుండి చేయడం జరిగింది. 2 పూట్ల మంచినీటి పథకం కూడా మేము దగ్గర నుండి చేయడం జరిగింది. అదేవిధంగా మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తాం ప్రతి రేషన్ కార్డు హోల్డర్స్కి. అదేవిధంగా ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి ఉచితంగా కార్పొరేట్ విద్యను అందజేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం, ప్రధాన సమస్య అది. అదేవిధంగా ఆటో నగర్ని ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి మాటగా మేము గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపలే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో వీటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఉమ్మడి పార్టీలు పొత్తు కలిసిన తర్వాత ముస్లిం సోదరులు అనుకుంటున్నారు వైసీపీ ఏం చేస్తుందంటే చాపు కింద నీరులాగా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ తీసేస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్యాబ్ని ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెప్తుంది. కానీ ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు కాదు. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, ఉమ్మడి జనసేన ప్రభుత్వంలో మేమందరం కూడా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ అమలు చేస్తాము, రంజాన్ తోఫా ఇస్తాము, దుల్హన్ పథకాన్ని అమలు చేస్తాం, 1,00,000 రూపాయలని, విదేశీ విద్యా కానుక ఇస్తాము. ఏదైతే ముస్లిం మైనారిటీ సోదరులు బీసీ ఎకనామికల్ బీసీ దాంట్లో ఉన్నారో వాళ్ళు కూడా రిజర్వేషన్ కల్పిస్తాము. ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఏదైతే ముస్లిం సోదరులు వైసీపీకి ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ముస్లిం సోదరుల మీద విపరీతంగా రాజకీయంగా అణచివేయటం జరిగింది. అనవసరంగా కేసులు పెట్టించారు, వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు. అదేవిధంగా ముజావర్లు కానీ, ఇమాములు కానీ మరి మసీదుల్లో కనీసం వాళ్ళకి ఉపకార వేతనం కూడా సరిగ్గా అందజేయట్లేదు. మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇమాములకి 5,000, ముజావర్లకి 7,000 ఇట్లా ఉపకార వేతనం ఇవ్వడం జరుగుద్ది. ఇంతకుముందు మేము అమలు చేసాం. ఇప్పుడైతే దాదాపు 6 నెలలుగా జీతాలు రావట్లే వాళ్ళకి. అదేవిధంగా మసీదుల డెవలప్మెంట్ కోసం రంగులు వేసుకోవడానికి కానీ, రెనోవేషన్ కానీ మరి పార్టీ ఎప్పుడు డబ్బులు ఇచ్చేది ఇంతకుముందు, అది ఇక్కడ లేదు ఇవాళ. అదేవిధంగా దర్గాలు బాగు చేయడానికి కానీ, ఇవన్నీ ఈద్గాలు బాగు చేయడానికి కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి మేము చేసేవాళ్ళం. ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా బీసీలు కానీ, ముస్లిం సోదరులు వీళ్ళందరూ కూడా పార్టీకి బాగా పూర్తిగా అండగా ఉంటారు. అదేవిధంగా వ్యాపార వర్గాలు పూర్తిగా అండగా ఉంటారు. ఇవన్నీ కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో వెనకడిగిపోయింది. అందువల్ల ఇవన్నీ బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఇక్కడ నర్సరావుపేటలో ఉమ్మడి అభ్యర్థి అరవింద్ బాబుని గెలిపించుకోవాలి. ఎందుకంటే ప్రజలకి ఎవరైతే దగ్గరలో ఉంటారో వారే సరైన ఎమ్మెల్యే. పేద ప్రజల కోసం కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వారిని ఆదరించాలి, గెలిపించుకోవాలి. ఇది ప్రజల ఆలోచన. ఇవాళ మీరు అన్నట్లు ఉమ్మడి కూటమిలో భాగంగా మీరు ముందుకు వెళ్తున్నారు, ప్రజలందరితో మమేకమవుతూ. కానీ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ముస్లిమ్స్కి ఎగైనెస్ట్. మరి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓటింగ్ అనేది కూడా ముస్లిమ్స్తోనే కూడుకొని ఉంది. మరి అలాంటి ముస్లిం ఓటింగ్ అనేది మీరు ఎంతవరకు తీసుకురాగలరు? అంటే బీజేపీకి ముస్లిం ఓటర్స్ ఎగనెస్ట్ అనేది లేదమ్మా ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో చూశారు,
ఎక్కడ చూసినా మరి ముస్లిమ్స్ యూపీలో కూడా విపరీతమైన ఓట్లు వేశారు. మరి అక్కడ 400 సీట్లు దాకా వచ్చినాయి. మరి ఎక్కడ ఎగనెస్ట్ కాదు. ఎందుకంటే ముస్లిమ్స్ మేము ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో ఎప్పుడు కూడా ముస్లిమ్స్ని బాగా ఆదరించాము. వాళ్ళు కాపాడుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎక్కడ వాళ్ళకి నష్టం జరగలేదు. 4% రిజర్వేషన్ అమలు చేస్తాము. ముస్లిమ్స్కి ఏ విధమైన ఇప్పుడు మక్కా మసీదు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరుండి పంపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ ఎన్నో విధాలు ఆదుకోవడం జరిగింది. ముస్లిమ్స్కి ఇల్లు కట్టించాము, ఐఐటి కాలేజీ కట్టించాము, ముస్లిం మైనార్టీ హాస్టల్స్ కట్టించాము. ఇవన్నీ కూడా టీడీపీ హయాంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిమ్స్ అయితే ఎప్పుడు కూడా మనోభావాలు దెబ్బతినకుండా బీజేపీ ఉన్న ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అదే వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఒక ఫేక్ న్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు, అదేవిధంగా ఎన్సీఏ అమలు చేస్తారంటారు. ఎన్సీఏ కానీ స్కాబ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మన ముస్లిమ్స్కి చేద్దాం. ఎక్కడో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చే వలస ముస్లిమ్స్ ఉన్నారే వాళ్ళకి మన భారతదేశంలో వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడానికి ఒక సిటిజన్షిప్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా సిటిజన్షిప్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. అదే క్యాబ్ ఉద్యమం జరిగింది. నేను కూడా చాలా రోజులు ముస్లిం కాలనీస్ తిరిగి క్యాబ్కి ఎగ్నెస్ట్గా పనిచేశాను. ఎక్కడ ముస్లిమ్స్కి అన్యాయం జరగదని నేను ఎన్నో ఉద్యమాలు చేశాను. ప్రతిదీ గవర్నమెంట్ పరంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశాము. ఈ క్యాబ్ దాని మీద మా ముస్లిం సోదరులు అందరం కూడా అన్ని వార్డులకు వెళ్ళి దాదాపు 2-3 నెలలు తిరిగాం. మరి పెంచిన ఛార్జీల మీద మేము తిరిగాం. బాదుడు అంటే వైసీపీ బాదుడి దెబ్బకి ప్రజలు తట్టుకోలేకపోతే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే భవిష్యత్ గ్యారంటీ, బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ను ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఇవాళ మాకున్న మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. 5 ఏళ్ళు చేయడం అంటే దాదాపు 2 కోట్ల మంది లబ్ధిదారులు ఉంటారు. దానివల్ల ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, ఉచితంగా బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. మరి ఉచితంగా విద్యను అందజేస్తాం, ఉచితంగా వైద్యాన్ని అందజేస్తాం, మరి బాగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు అందజేస్తాం. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన, ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి, ఒక మంచి నాయకుడు, అటువంటి వ్యక్తి కాబట్టి 4 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు అన్నట్లు ఈ సూపర్ 6 మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బాగానే ఉంది. బట్ కాకపోతే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తరువాత ఈ మేనిఫెస్టోతో మీరు ఎంతవరకు గెలుపుని సాధిస్తారు? అంటే ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారమ్మా, పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు, మోడీ గారు నమ్ముతారు. తప్పనిసరిగా మేము ఏ మేనిఫెస్టో పెడతామో దాన్ని మేము అమలు చేస్తాం గ్యారెంటీగా నమ్ముతారు. ఇప్పుడు ఈ వైసీపీలో అయితే మరి చూసారుగా అన్నా క్యాంటీన్ తీసేశారు, అమ్మఒడి తీసేయడం జరిగింది, విదేశీ విద్యా కానుక లేదు, రంజాన్ తోఫా, ముస్లిం తోఫా, క్రిస్మస్ తోఫా కూడా లేదు. నిజంగా పేద ప్రజలు పండగ రోజు మరి దాదాపు 2,000-3,000 రూపాయలు ఖర్చు అవుతుంది పండగ చేసుకోవాలంటే. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మేము టీడీపీ హయాంలో మేము అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించాలి. వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రజలు నమ్మరు. 5 ఏళ్ళుగా మేము పడిన కష్టాలు కానీ, మాకు జరిగిన నష్టాలు, వ్యవస్థలు పాడైపోయినాయి. ఎందుకని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మాకంటే బెటర్గా మేనిఫెస్టో రిలీజ్ చేసినా కానీ ప్రజలు నమ్మరు, ఎందుకంటే అమలు చేయరు కాబట్టి. ఏదైతే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రిలీజ్ చేశారో దాన్ని ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఉమ్మడి ప్రభుత్వానికి అండగా ఉంటారు, ఉమ్మడి అభ్యర్థులను దగ్గరుండి గెలిపిస్తారు. ఒక యుద్ధం ఏదైనా మొదలు పెట్టాము అంటే మన ప్రత్యర్థి యొక్క బలం మనకి తెలుసుండాలి, బలహీనత మనకి తెలుసుండాలి. సో ఈ నియోజకవర్గం పరంగా చూసుకున్నట్లే మీ ప్రత్యర్థి యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక కులపరంగా కులం ఓటుతో గెలవడం జరిగింది. రాజకీయాలు ఎప్పుడూ కులము, మతము, డబ్బు గెలిపించదమ్మా. తాత్కాలికంగా 2 సార్లు గెలిచాడు ఆయన, 3వసారి గెలవడికాడు. ఎందుకంటే అతను చేసిన అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్నాయి. ట్యాక్సులు కానీ కట్టలేక, మరి పారిశుద్ధ్యం కాలువలన్నీ పాడైపోయినాయి. నర్సాపేట పట్టణం మొత్తం కూడా మురుగు వాసన వస్తుంది. మంచినీటి సప్లై లేదు. ఎక్కడ చూసినా అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా భరించలేక ప్రజలు మాకేమొద్దయ్యా, సంక్షేమ కార్యక్రమాలు కూడా మాకొద్దు, వైసీపీని గద్దెదించండి, మమ్మల్ని ప్రశాంతంగా జీవించమని చెప్పండి అని అడుగుతారు పాపం వాళ్ళు. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వానికి చూసుకున్నట్లయితే వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు కొనసాగారు. అదే ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. మరి ఈసారి మీతో ఎలా కలుస్తున్నారు, మీరిద్దరూ కలిసి ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? ఒకవేళ పార్టీ గనక గెలిచి పార్టీ బలోపేతం అయిన తరువాత
మీరిద్దరూ కలిసి నియోజకవర్గానికి అందించేటటువంటి అభివృద్ధి ఏంటి? ప్రధానంగా ఏ సమస్య మీద మీరిద్దరూ కలిసి పోరాడతారు? ఇప్పుడు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు వైసీపీలో ఎంపీ గెలిచారమ్మా. గెలిచిన తర్వాత ఆయన పార్టీలకు అత్యధికంగా అన్ని వర్గాల ప్రజలకి ఆదుకున్నారు. ఎవరికి ఏది అవసరమైందో అన్నీ చేసి పెట్టడం జరిగింది. ఒక మంచి మనిషిగా ఆయనకి అసలు పార్టీ సంబంధం లేదు. ఆయన నర్సరావుపేటలోనే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని వైసీపీ తరఫున చెప్పడం జరిగింది. కానీ హైకమాండ్ ఆయన సీట్ ఇవ్వలేదు. అందుకని ఆయన ఎక్కడైతే నేను నా పార్లమెంటు నేను అభివృద్ధి చేసుకున్నానో, ఎక్కడ ఏ పార్లమెంట్లో నేను ప్రజల కొరకు నేను ఉన్నానో అని మళ్ళీ టీడీపీ తరఫున ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారు. అంటే ఆయనకి పార్టీకి సంబంధం లేదు అసలు. ఆయన ఒక ప్రజానాయకుడు, నీతి నిజాయితీ ఉన్న మనిషి, ఆర్థిక పరంగా ఒక విద్యావేత్త, విద్యా సంస్థ నడిపిన వ్యక్తి. ఆయన అంతా కూడా ఆలోచన ఎన్ని వేల కోట్లు ఉన్నా కానీ ఆయన ప్రజల కోసం ఉంటాడు. అతి సామాన్యమైన ఒక నాయకుడిలాగా ఉంటాడు. అది మాకు చాలా నచ్చుద్ది. ఇక్కడ ప్రజలందరికీ కూడా నచ్చుద్ది. పార్టీలకు అతీతంగా ఆయన చూసుకుంటారు. అదేవిధంగా అరవింద్ బాబు, మేమిద్దరం కూడా కెమిస్ట్రీ మా ఇద్దరు కూడా బాగా కుదిరింది. ఇద్దరం కూడా కలిసి పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా మేము అవినీతి చేయము, దుర్మార్గాలు చేయము. ప్రజల కోసం మేము మా చివరి శ్వాస వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంపీ గారు అయితే ఈ పల్నాడు జిల్లాని సస్యశ్యామలం చేయడానికి వడకపూడిశీల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉంది. అదేవిధంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలతోటి దాదాపు గ్రామీణ రోడ్లన్నీ కూడా ఆయన రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా జలజీవన్ దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ప్రతి గడపకి మంచినీటి కొళాయి ఇస్తాను, రక్షిత మంచినీటి సరఫరా చేస్తారని చెప్పడం జరిగింది. ఎవరైతే బీటెక్ చదువు విద్యార్థులు ఉంటారో ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యవస్థ కల్పిస్తారు ఆయన. ఇవన్నీ కూడా చాలా మంచి మనసుతోటి ఒక యంగ్ మ్యాన్ అనమాట. యంగ్ మ్యాను రెండోసారి ఎంపీగా గెలవబోతున్నారు. మరి వారితో పాటు మేము కూడా 7 పార్లమెంట్ నుంచి 7 అసెంబ్లీకి వెళ్ళబోతున్నాము. ఎంపీ గారు వైసీపీలో ఉన్నప్పుడు ఆయన ఎంపీ గెలిచారు, 7 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. అదేవిధంగా వాళ్ళు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎంపీకి గెలుస్తారు, 7 అసెంబ్లీ సీట్లు కూడా వారి దగ్గర ఉండి గెలిపిస్తారు. ఒక ఆలోచన ధోరణి తప్పితే ఆయనకి చాలా చక్కగా ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమైకం అయిపోవాలి, ప్రజలకు ఏది అవసరమో వాళ్ళకి దగ్గరుండి ఆయన నంబర్ ఇస్తాడు, టోల్ ఫ్రీ నెంబర్, మీరు ఫోన్ చేయండి నేను కావాలంటే ఇది అరేంజ్ చేస్తానని చెప్తాడు. ఎవరైనా పిల్లలు ఢిల్లీ కోచింగ్ వెళ్తే అక్కడే ఆయన వాళ్ళ గెస్ట్ హౌస్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు, అన్ని వసతులు కల్పిస్తారు. చాలా మంచి మనిషి. మేము కూడా ఏంటంటే ఒక లెఫ్టిస్ట్ వేస్ ఉన్న కూడా మేము, ఆయన కూడా లెఫ్టిస్ట్ వేస్ ఉన్న మనిషి. మొదటి నుంచి కూడా వాళ్ళ రత్తయ్య గారు కానీ, లావు రత్తయ్య గారు ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకి అండగా ఉండేవారు. ఆయన నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి కూడా. నేను మాకు అనుబంధం చాలా ఉంది ఆయనతోటి. నేను మా పెదనాన్నగారు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేతలు. మా పెదనాన్నగారు కూడా గుంటూరు డిప్యూటీ మేయర్గా చేయడం జరిగింది. మా బాబాయిళ్ళు 2 సార్లు కౌన్సిలర్స్గా చేశారు కమ్యూనిస్ట్ పార్టీలోనే. అందుకని మేమందరం కూడా చాలా మంచి మనుషులు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రజలు కూడా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాము, బాగా చక్కగా అభివృద్ధి చేస్తామని ఆలోచన ఉంది అందరికీ. సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎవరైతే ఉన్నారో కుప్పం నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నారీ శక్తిని కదిలిచ్చింది టీడీపీని. అలాంటి ఇప్పటి వరకు బయటికి రాని ఈ అధ్యక్షులు గారి శ్రీమతి గారు ఎవరైతే ఉన్నారో నామినేషన్ వేయడం అనేది మీరు ఎలా హర్షిస్తున్నారు, దీన్ని ఎలా స్వాగతిస్తున్నారు? భువనేశ్వరి మేడం గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఇద్దరు కలిసి నామినేషన్ వేయడం జరిగిందమ్మా. అంటే నారీ శక్తిని కదిలించాలి, ఈ మహిళా శక్తి మహాశక్తిని కదిలించి ఇవాళ, ఎందుకంటే 52% మహిళలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పటి వరకు ఆవిడ బయటికి రాలేదు. పాలిటిక్స్కి ఎప్పుడూ రారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా వేధించి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు వారు బయటికి రావడం జరిగింది. మరి మా అందరికి కూడా ఒక తల్లి లాంటిది. మేమందరం కూడా వారిని అవమానిస్తే అందరం కూడా బాధపడ్డాం. అటువంటి పరిస్థితుల్లో వారు కూడా బయటకు వచ్చి ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం నేను పనిచేస్తున్నాను, మా కుటుంబానికి నిజంగా రాజకీయాలు కానీ ఇదే అవసరం లేదు, కానీ రాష్ట్రం బాగుపడాలంటే, వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలంటే మేము అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి మేడం గారు, వాళ్ళ కోడళ్ళు అందరూ కూడా కలిసి పనిచేస్తారు. మరి చాలా గొప్ప విషయం. ప్రజలు కూడా, మహిళలు ముఖ్యంగా ఆదరిస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో 52% ఉన్న మహిళలు అందరూ కూడా టీడీపీకి ఓటేస్తారు. పోయినసారి మేము పసుపు కుంకుమ ఇచ్చినా కానీ మాకు ఓటు వేయలేదు, అది ఒక అవగాహన లేక ఓటు వేయలేదు. కానీ వాళ్ళందరూ కూడా అవగాహనతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, దీనివల్ల రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి గెలిపించుకోవాలనే ఆలోచన ప్రతి వర్గంలో, ఆడబిడ్డల్లో ఉంది, అన్నదమ్ముల్లో ఉంది, చదువుకునే విద్యార్థుల్లో ఉంది. నూతనంగా ఓట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఓట్ టు సిబిఐ అనే నినాదం బయటకు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. రాబోయే కాలంలో మీడియా సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి, రాబోయే ఉమ్మడి ప్రభుత్వానికి అండగా ఉంటారు.
ఎందుకంటే మేము రాజకీయ నాయకులు ఏ విధంగా పోరాటం చేస్తున్నామో మీడియా వాళ్ళు కూడా అదేవిధంగా అదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు, వాళ్ళ అవినీతిని దుర్మార్గాలని బయటికి తీస్తుంటారు. ఇది కూడా మీ పని కాబట్టి ఇద్దరం ఒకే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాము. ప్రభుత్వాన్ని గద్దెదించాలి, మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలి. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, బీజేపీ ముగ్గురు కలుస్తున్నాం కాబట్టి ఇంతకుముందు ఉన్న 40% ఓట్లు మాకు ఇప్పుడు 52% పెరిగినాయి. పూర్తిగా ఇదంతా కూడా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, నెగిటివ్ ఓట్లు చీలకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకోవడమే కాదు, నరేంద్ర మోడీ గారితో కూడా ఒప్పించి పొత్తు పెట్టారు. అంటే ముగ్గురం కలిసి కలెక్టివ్గా నెగిటివ్ ఓట్ బ్యాంక్ చీలకుండా మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అందువల్ల తప్పనిసరిగా రాబోయే కాలంలో దాదాపు ఇప్పటికీ 52% ఓట్ బ్యాంక్ ఉంది ఉమ్మడి ప్రభుత్వానికి. మరి ఎలక్షన్ దగ్గర పడే కొంది లాస్ట్ వీక్లో డెఫినెట్గా ఇంకా ఓటింగ్ శాతం పెరుగుతుంది, 56% వెళ్ళొచ్చని అనుకుంటున్నాం. అందువల్ల ఇవాళ ఉమ్మడి పార్టీల పొత్తు వల్ల తప్పనిసరిగా రాష్ట్రానికి మేలు కలుగుద్ది. ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతోటి ముందుండి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయనే మద్దతు పలకడం జరిగింది కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుద్ది, ఎన్డీఏ ప్రభుత్వానికి మేలు జరుగుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయి. ఈ దుర్మార్గుల్ని బయటికి పంపించే ప్రయత్నం పూర్తిగా చేస్తాం. ఈసారి ఈ నర్సరావుపేట నియోజకవర్గం పరంగా మీ ప్రత్యర్థి మీద ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారు? జనరల్గా ఇవాళ నాకు ఉంది ప్రజాబలం అమ్మ, పైన దైవ బలం ఉంది. ఈ రెండింటితో నేను ముందుకెళ్తాను. అతను చేసిన అవినీతి అక్రమాలు దుర్మార్గులు అతను ఓడిస్తాయి. డెఫినెట్గా నాకు కనీసం 10,000 లోపు మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాము. తప్పనిసరిగా గెలుపు మాత్రం ఖాయం. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా మీరు ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిరిగి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే. నర్సరావుపేట పూర్వం గుంటూరు జిల్లాలో ఇది ఒక నియోజకవర్గంగా ఉంది. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పల్నాడు ప్రాంతంలో నర్సరావుపేట ఒక నియోజకవర్గంగా, పల్నాడు ఒక జిల్లాగా ఏర్పడింది. అలాంటి ఆంధ్ర కురుక్షేత్రంగా పిలువబడేటటువంటి చరిత్ర కలిగినటువంటి పలనాటి యుద్ధం తెలుగు చరిత్రలో మరొక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రులు నివసించిన ప్రదేశము కాబట్టి పల్లవ నాడు అని. అలాంటి పల్లవ నాడు కాలక్రమేణా పల్నాడుగా ప్రసిద్ధి చెందింది. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేముళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు, సర్పంబులను, తేళ్లును, పల్లెనాటి సీమ, పల్లెటూళ్ళు. ఇది శ్రీనాథ కవి సార్వభౌమ విరాచితం. పల్నాడు వెలలేని మాగనిరా, ఇది పులుపుల వెంకట శివయ్య గారు అన్నమాట. ఇది పల్నాడు యొక్క చరిత్ర.